విపశ్యనలాంటి ధ్యాన పద్ధతుల్లో మనసుని నిశ్శబ్దంగా ఉంచడమే కదా అసలు లక్ష్యం? అవును, నిశ్శబ్దమే ప్రధానం. మరి అలాంటప్పుడు ధ్యానానికి ముందు కొన్ని సూత్రాలు లేదా మంత్రాలు బిగ్గరగా చదవడం, ఈ ఆచారం ఎందుకు? అంటే మాటలతో నిశ్శబ్దాన్ని ఎలా సాధిస్తాం? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగానే ఉంటుంది. అవును. ఈరోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దామనుకుంటున్నాను. మన దగ్గరున్న సమాచారం చూస్తే దీని వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాదట, ఒక బలమైన మానసిక శాస్త్రం కూడా దాగి ఉందని తెలుస్తోంది. అవును, ఆ వైరుధ్యంలోనే అసలు విషయముంది. థేరవాద బౌద్ధ దేశాల్లో ఇది చాలా సాధారణమైన ఆచారం. అవును కదా. ప్రతి ధ్యాన సమావేశానికి ముందు కొన్ని సూత్రాలు పఠిస్తారు. బయట నుండి చూసేవాళ్లకు ఇది ఏదో మతపరమైన కర్మకాండలా అనిపించొచ్చు. చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఈ పద్ధతులను రూపొందించింది ఎవరో కాదు, ఎంతో ఆచరణాత్మకంగా అంకితభావంతో జీవించిన భిక్షువులు. వాళ్లు ఏది చేసినా దానికో స్పష్టమైన ప్రయోజనం ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని తేలిగ్గా కొట్టిపారేయకూడదు. అస్సలు కూడదు. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకోవాలి. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఎందుకంటే స్వయంగా బుద్ధుడే అర్థంలేని కర్మకాండలను, ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అవును, చాలాసార్లు చెప్పారు. గొడ్డిగా వేటినీ పాటించవద్దని ఆయన చెప్పినప్పుడు మరి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్లే ఇలాంటి ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారు? ఇది ఆయన బోధనలకు విరుద్ధం కాదా? మంచి ప్రశ్న. ఈరోజు మన చర్చలో ఇది నిజంగా బుద్ధుని బోధనలకు వ్యతిరేకమైన కర్మకాండలా, లేక ధ్యానం అనే ఆ సున్నితమైన పనికి మనసును సిద్ధం చేసే శక్తివంతమైన మానసిక సాధనలా అనే విషయాన్ని తేల్చుకుందాం. ఖచ్చితంగా ఈ చర్చ మనకు చాలా విషయాలపై స్పష్టతనిస్తుంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. బుద్ధుడు జీవించిన కాలంలో సమాజం మొత్తం ఎలా ఉండేది? అంతా కర్మకాండలతో నిండిపోయి ఉండేది. అవును, యజ్ఞాలు, బలులు, జంతుబలులు, అర్థంపర్థం లేని పూజలు, కేవలం ఆచారాల కోసమే ఆచారాలు. అలాంటి పరిస్థితుల్లో బుద్ధుడి ఆలోచనలు ఒక రకంగా విప్లవాత్మకమైనవి. నిజానికి అప్పట్లో అవి చాలా పెద్ద మార్పు. ఆయన బోధనల సారాంశమే అది. గుడ్డిగా దేన్ని నమ్మొద్దు, స్వయంగా తెలుసుకో అని. అవును, దీన్నే పాలీ భాషలో శీలబ్బత పరామాస అంటారు. శీలబ్బత పరామాస అంటే కర్మకాండలు, ఆచారాల పట్ల గుడ్డిగా అతుక్కుపోవడం అన్నమాట. ఇది మనిషిని దుఃఖానికి బంధించే 10 సంఖ్యలలో ఒకటిగా పరిగణించబడింది. ఓ, ఆ 10 బంధనాలలో ఇదొకటా? అవును, సరిగ్గా అదే. ఇక్కడ అసలు ప్రమాదమేంటంటే కేవలం కొన్ని పదాల ఉచ్చరించడం వల్ల ఏదో అద్భుత శక్తి వస్తుందని నమ్మడం. అలా నమ్మినప్పుడు నేను ఈ మంత్రాలు చదువుతున్నాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని, పవిత్రుడిని అనే అహంకారం పెరిగే ప్రమాదముంది. ఇది అసలు లక్ష్యం నుండి మనల్ని దూరం చేస్తుంది. సరిగ్గా. ఇది విపశ్యన యొక్క అసలు లక్ష్యానికి పూర్తిగా వ్యతిరేకం కదా. విపశ్యన అంటే యథాతథంగా చూడటం, ఉన్నది ఉన్నట్లుగా. అంటే మన ఆలోచనల ఫిల్టర్ లేకుండా ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం. ఒక పువ్వును చూసినప్పుడు ఇది గులాబీ, ఇది అందంగా ఉంది అని లేబుల్స్ వెయ్యకుండా కేవలం ఆ పువ్వు ఉనికిని అనుభూతి చెందడం, మాటలకు అందని ఆ అనుభవాన్ని పొందడమే లక్ష్యం. మరి అలాంటప్పుడు మళ్ళీ మాటల్నే ఎందుకు పట్టుకోవడం? మీరడిగిన ప్రశ్న చాలా కీలకమైనది. దీనికి మన దగ్గరున్న సమాచారం ఒక అద్భుతమైన పోలికనిస్తుంది. ఏమిటది? ఈ సూత్రాలు శాశ్వత నివాసం కాదు, కేవలం ఒక తాత్కాలిక సహాయక నిర్మాణం. అంటే ఒక స్కాఫోల్డింగ్ లాంటివి అన్నమాట. ఓ, ఒక పెద్ద భవనం కట్టేటప్పుడు దాని చుట్టూ కర్రలతో ఒక పరంజా కడతారు కదా, దానిలాగా అన్నమాట. అవును. ఆ పరంజా భవనం కట్టడానికి చాలా అవసరం, కాని భవనం పూర్తయ్యాక దాన్ని తీసేయాలి. సరిగ్గా. దాన్ని పట్టుకొని వేలాడితే అసలు భవనంలోకి వెళ్లలేం. ఖచ్చితంగా అదే. ఆ పరంజా భవనంలో భాగం కాదు, కాని అది లేకుండా భవనం కట్టడం కష్టం. అలాగే ఈ సూత్రాలు అంతిమ సత్యం కాదు, కాని ఆ సత్యాన్ని చేరుకోవడానికి మనసును సిద్ధం చేసే ఒక సాధనం మాత్రమే. అంటే సమస్యల్లా వాటిని గుడ్డిగా పట్టుకుని అవే సర్వస్వం అనుకున్నప్పుడే వస్తోంది. అవును, బుద్ధుడు వ్యతిరేకించింది కూడా సరిగ్గా ఈ గుడ్డి నమ్మకాన్ని. ఓకే, ఈ పోలికతో చాలా స్పష్టత వచ్చింది. అంటే కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం కాదు, దాని వెనుకున్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆచారాల వెనుకున్న అసలు ఉద్దేశ్యమేమిటి? అవి నిజంగా ఏదైనా ఆచరణాత్మక ప్రయోజనమున్నాయా? అక్కడికే వస్తున్నాను. ఈ సూత్రాలు ఏవో మాయలు చేసే మంత్రాలు కావు. అవి మానసిక శుద్ధీకరణ పరికరాలు. మానసిక శుద్ధీకరణ పరికరాలా? అవును. వాటి అసలు ఉద్దేశ్యం
ధ్యానం అనే సున్నితమైన ప్రక్రియకు అవసరమైన ఒక ప్రత్యేకమైన మానసిక వాతావరణాన్ని సృష్టించడం. ఆ వాతావరణం ఎలా ఉండాలి? ప్రశాంతంగా, దయతో మరియు ఆత్మవిశ్వాసంతో కూడినదిగా ఉండాలి. ఈ ఆచారాలు ప్రధానంగా 3 మానసిక ప్రయోజనాలను అందిస్తాయి. మానసిక ప్రయోజనాలా? నేను దీన్నెప్పుడూ ఒక సంప్రదాయం అనుకున్నాను, కానీ దీని వెనుక ఇంత సైకాలజీ ఉందా? చెప్పండి, ఏమిటా 3 ప్రయోజనాలు? సరే, మొదటిది నిబద్ధత, అంటే కమిట్మెంట్. కమిట్మెంట్. ఓకే. ధ్యానం చెయ్యాలనే మన ఉద్దేశాన్ని అధికారికంగా స్పష్టంగా ప్రకటించడం ద్వారా మన లోపల ఉండే ప్రతిఘటన తగ్గుతుంది. అంటే ఇప్పుడు చెయ్యాలా వద్దా అనే ఆలోచన. అవును, కాసేపు టీవీ చూసి చేద్దామా అంటూ మనలో మనమే వాదించుకుంటూ ఉంటాం. ఈ అంతర్గత వాదనకే చాలా మానసిక శక్తి వృధా అవుతుంది. దీన్నే డిసిషన్ ఫెటీగ్ అంటారు. ఇది నిజం. రోజూ ఎన్నో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుని అలసిపోతాం. ఇక ధ్యానం దగ్గరకొచ్చేసరికి ఆ శక్తి కూడా ఉండదు. మరి ఈ ఆచారం దానికెలా సహాయపడుతుంది? ఎప్పుడైతే మనం ఆ సూత్రాలు పఠించడం మొదలుపెడతామో ఆ అంతర్గత వాదనకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అని మనసుకు ఒక స్పష్టమైన అధికారిక ఆదేశం ఇచ్చినట్టవుతుంది. ఇక చర్చల్లేవు, పని మొదలుపెట్టడమే. అంతే. ఇది మనస్సును ఒక స్పష్టమైన మార్గంలోకి తీసుకువస్తుంది. సరే, నిబద్ధతతో ధ్యానానికి కూర్చున్నాం. కాని మనసులో రోజంతా జరిగిన విషయాలు, ఆఫీస్లో ఎవరితోనూ పడ్డ గొడవ, చేసిన తప్పుల వల్ల కలిగే గిల్ట్, ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఏకాగ్రత ఎలా వస్తుంది? ఈ ఆచారం ఈ మానసిక చెత్తను శుభ్రం చేయడానికి ఎలా సహాయపడుతుంది? అద్భుతమైన ప్రశ్న. ఇది మనల్ని రెండవ ప్రయోజనానికి తీసుకువస్తోంది: శుద్ధీకరణ, అంటే ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్. సాధారణంగా ఈ ఆచారంలో భాగంగా పంచశీలాల వంటి నైతిక మార్గదర్శకాలను స్వీకరిస్తారు. నేను అబద్ధం చెప్పను, హింస చెయ్యను అని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నప్పుడు ఆ క్షణంలో మనసులో ఉన్న అపరాధ భావన, ఆందోళన వంటి మానసిక శబ్దం తాత్కాలికంగా తొలగిపోతుంది. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఉదాహరణకు, ఆఫీస్లో ఒక సహోద్యోగితో అనవసరంగా గొడవపడి ఇంటికొచ్చామనుకోండి. ఆ అపరాధ భావన మనసును తొలిచేస్తూ ఉంటుంది. అవును, ఆ మనసుతో ధ్యానంలో కూర్చుంటే అదే ఆలోచన పదే పదే వస్తోంది. కాని ధ్యానానికి ముందు నేను ఎవరి పట్ల ద్వేషం పెంచుకోను అని సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ క్షణం వరకైనా ఆ భారాన్ని పక్కన పెట్టి ఒక కొత్త శుభ్రమైన స్లేట్తో ప్రారంభించటానికి మనసుకు అవకాశమిచ్చినట్టు అవుతుంది. వావ్! అంటే ధ్యానానికి ముందు మనసును ఒకసారి సర్వీసింగ్ చేసుకోవడం లాంటిదన్నమాట. చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఇక 3వ ప్రయోజనం దయ అన్నారు. దాని గురించి చెప్పండి. మూడవది మరియు చాలా ముఖ్యమైనది దయ, అంటే బినెవలెన్స్. దీన్నే మెత్తా అంటారు. మెత్త అంటే ఇతరుల పట్ల, జీవరాశుల పట్ల శుభ సంకల్పాలను సృష్టించడం, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఇది చేసినప్పుడు నేను, నాది, నా సమస్యలు అనే అహంకేంద్రిత ఆలోచనల నుండి మన దృష్టి బయటకు మళ్ళుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. మనసును నిశ్శబ్దం చేయడమే ధ్యానమైతే ఇతరుల గురించి ఆలోచించడం అనేది ఒక రకమైన డిస్ట్రాక్షన్ కాదా? చాలా సహజమైన సందేహం, కానీ ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ధ్యానానికి అతిపెద్ద అడ్డంకి బయటి శబ్దాల కన్నా మన లోపల ఉండే అహంకారపు గోడ. అహంకారం. ఈ అహంకారం మనసును రక్షణాత్మకంగా, సంకుచితంగా చేస్తుంది. అది మనల్ని ఇతరులతో పోల్చుకునేలా, అసూయపడేలా చేస్తుంది. ఈ భావోద్వేగాలు మనసులో ఉన్నంతవరకు వాస్తవికతను నిష్పాక్షికంగా చూడటం అసాధ్యం. ఓకే. మెత్త లేదా దయ అనే భావన ఆ అహంకారపు గోడను కరిగిస్తుంది. మన దృష్టి మనమీద నుండి ఇతరుల వైపు మళ్లినప్పుడు మనస్సు రక్షణాత్మకంగా కాకుండా పరిశీలనాత్మకంగా, విశాలంగా మారుస్తుందన్నమాట. ఖచ్చితంగా విశాలంగా మారుస్తుంది. విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటానికి సిద్ధపడుతుంది. అంటే అహంకారమనే పెద్ద డిస్ట్రాక్షన్ను తొలగించటానికి దయ అనే చిన్న సానుకూలమైన ఆలోచనను వాడుతున్నామన్నమాట. ఇది చాలా తెలివైన పద్ధతిలా ఉంది. అవును. అంటే ఈ సూత్రాల ప్రభావం పూర్తిగా వాటిని మనం ఎలా పఠిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది, అంతేకదా? ఖచ్చితంగా. రాత్రి భోజనంలో ఏమి తినాలో ఆలోచిస్తూ పాలి పదాలను గొణుగుతూ చదవడం వల్ల సున్నా ప్రయోజనం. ఎలాంటి ఉపయోగముండదు. ఇక్కడ క్రియాశీల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఆ పదాలను ఒక సాధనంగా వాడుకొని మనలో కృతజ్ఞత, భద్రత,
దయ వంటి భావోద్వేగాలను స్పృహతో ప్రేరేపించాలి. ఆ పదాలు కేవలం ట్రిగ్గర్స్ మాత్రమే. మన దగ్గరున్న సమాచారం ఒక అద్భుతమైన పోలికను కూడా ఉపయోగిస్తుంది. ఈ ఆచారం ధ్యానస్థితి కోసం ఒక న్యూరోలాజికల్ ఆన్ స్విచ్ లాగా పనిచేస్తుందట. ఈ విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది గుడ్డి నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఒక సున్నితమైన పని కోసం మనసును కండీషన్ చేసే ప్రక్రియ. కండిషనింగ్. అవును. మనం ఒక పనిని పదే పదే ఒకే క్రమంలో చేసినప్పుడు మన మెదడులో ఒక కండీషన్డ్ రెస్పాన్స్ ఏర్పడుతుంది. పావ్లో ప్రయోగంలో కుక్క గంట మోగగానే లాలాజలం ఊరించినట్టు. సరిగ్గా అదే. మనం ఈ సూత్రాలు చదవటం మొదలుపెట్టగానే మన మెదడు ఓకే, ఇప్పుడు బయటి ప్రపంచపు గొడవను పక్కన పెట్టి అంతర్ముఖంగా ప్రశాంతంగా మారే సమయం వచ్చింది అని దానికదే సిగ్నల్ ఇచ్చుకుంటుంది. అంటే రోజువారీ ఆఫీస్ టెన్షన్ల నుండి ధ్యానం యొక్క ప్రశాంత స్థితికి మారడానికి ఇది ఒక మానసిక గేర్ బాక్స్ లాంటిదన్నమాట. మంచి పోలిక. ఒక క్రీడాకారుడు మైదానంలోకి అడుగుపెట్టే ముందు ఒక చిన్న ఆచారం పాటిస్తాడు కదా, మానసికంగా సిద్ధం కావడానికి. ఇది కూడా అలాంటిదేనా? సరిగ్గా అదే. ఇది మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం. సాధారణ సమయం ముగిసింది, ఇప్పుడు ఏకాగ్రత సమయం మొదలైంది అని. ఇది రోజువారీ గందరగోళం నుండి వైదొలగడానికి మెదడుకు సహాయపడే ఒక శక్తివంతమైన ట్రిగ్గర్. మరి వీటన్నింటి సారాంశం ఏమిటి? బుద్ధుడు కర్మకాండలను వ్యతిరేకించినా అవే ఆయన అనుచరుల పద్ధతులలో ఎందుకున్నాయనే వైరుధ్యంతో మనం మొదలుపెట్టాం. ఇప్పుడు మనకు ఒక ఆచరణాత్మకమైన మానసిక వివరణ లభించింది. ఇవి కేవలం ఖాళీ వేడుకలు కావు. కాదు. బుద్ధుడు వ్యతిరేకించింది ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా చేసే కర్మకాండలను. కాని ఇక్కడ ఈ పద్ధతులు ఒక నిర్దిష్ట మానసిక ప్రయోజనం కోసం స్పృహతో ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించబడ్డాయి. మనస్సును సిద్ధం చేయడానికి. అవును. మనస్సును శుభ్రపరిచి, స్థిరపరిచి, విశాలం చేసి ధ్యానమనే లోతైన పనికి అనుకూలంగా మారుస్తాయి. అందువల్ల ఇది బుద్ధుని బోధనలకు విరుద్ధం కాదు, దానికొక తెలివైన సహాయకారి మాత్రమే. ఈ చర్చలో మెత్తాభావన గురించి మీరు చాలా నొక్కి చెప్పారు. దాన్ని అత్యంత కీలకమైన శుద్ధీకరణ పరికరం అని కూడా అన్నారు. ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే మనస్సును కఠినంగా సంకుచితంగా మార్చే పగ, ద్వేషం, అసూయ వంటి భావనలను అది నేరుగా ఎదుర్కొంటుంది. ఓకే. ఈ ప్రతికూల భావోద్వేగాలు ఒక రంగుటద్దాల లాంటివి. అవి మనల్ని వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వవు. ప్రతిదాన్ని వక్రీకరించి చూపిస్తాయి. నిజమే. ద్వేషంతో నిండిన మనస్సుతో అంతర్దృష్టిని పొందడం అసాధ్యం. మెత్త ఆ రంగుటద్దాలను తొలగించి మనసును విశాలం చేస్తుంది. అంతర్దృష్టికి అవసరమైన నిష్కాపట్యాన్ని, నిష్పాక్షికతను పెంపొందిస్తుంది. అందుకే ఇది కేవలం ఒక మంచి భావన మాత్రమే కాదు, ధ్యానానికి ఒక ప్రాథమిక అవసరం. ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పురాతన ఆచారాలను మనం ఉపరితలంగా చూసి ఇదేదో పాతకాలపు మూఢనమ్మకం అని కొట్టిపారేయకూడదు. అస్సలు కూడదు. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అవి ధ్యానం యొక్క లోతైన పనికోసం మనస్సును సిద్ధం చేయడానికి రూపొందించిన అధునాతన మానసిక పద్ధతులుగా కనిపిస్తాయి. అవి మాయాజాలం కాదు, మన అంతర్గత వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసి ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రయత్నం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ మనలో ఒక ఆలోచనను రేకెత్తించాలి. ఈ సూత్రాలు పదాలతో కూడిన మనస్సు అంటే కన్సెప్చువల్ మైండ్ నుండి అనుభవపూర్వకమైన శబ్దరహితమైన మనస్సు అంటే ఎక్స్పీరియన్షియల్ మైండ్ వైపుకు ఒక వారధిలా పనిచేస్తాయని మన సమాచారం చెప్తోంది. అంటే మాటల ప్రపంచం నుండి అనుభూతి ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇవి సహాయపడతాయి. అవును. ఈ మానసిక పరికరాలు ధ్యానానికి కేవలం ఆరంభం మాత్రమే. అయితే మన దైనందిన జీవితంలోని ఇతర క్లిష్టమైన పనులకు మనస్సును సిద్ధం చెయ్యడానికి ఇలాంటి స్విచ్లను మనం ఎలా సృష్టించుకోవచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు లేదా ఒక కష్టమైన సంభాషణ ప్రారంభించే ముందు అవును, మన మనస్సును ప్రశాంతంగా, ధైర్యంగా మరియు సానుకూలంగా మార్చుకోవడానికి మనకంటూ మనం కొన్ని వ్యక్తిగత ఆచారాలను లేదా స్విచ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అది ఒక నిర్దిష్టమైన లోతైన శ్వాస వ్యాయామం కావచ్చు, ఒక ప్రశాంతమైన పాట కొన్ని క్షణాలు వినడం కావచ్చు, లేదా నేను దీన్ని చేయగలను అనే ఒక సానుకూల వాక్యాన్ని మననం చేసుకోవడం కావచ్చు. ముఖ్యం ఏమిటంటే ఆ పనిని యాంత్రికంగా కాకుండా పూర్తి ఉద్దేశ్యంతో చేయడం. మనస్సును ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చడానికి మనకు మనమే స్పృహతో ఒక సంకేతాన్ని ఇవ్వడం.
ఈ పురాతన బౌద్ధ పద్ధతి మన ఆధునిక జీవితానికి నేర్పుతున్న పాఠం బహుశా ఇదే కావచ్చు. పదాలను ఉపయోగించి పదాలకు అతీతమైన స్థితికి మనస్సును సిద్ధం చేయడం.